ఈ దేశానికి భగత్ సింగ్ ని మనం ఏ రకంగా నిర్వచించుకోవచ్చు? మన అహింసావాది పాకిస్తాన్ జాతిపితని అడిగారు. నేను తప్పు చెప్పానా? యు గాట్ ఇట్? Yes. బోత్ ఆర్ సేమ్. వాళ్ళకి ఎన్లైట్మెంట్, నాకు ఎంటర్టైన్మెంట్. భగత్ సింగ్ వర్సెస్ గాంధీ చూస్తే ఇంక పచ్చి తెలుగులో చెప్తే, బోసి నవ్వులతో స్వతంత్రం రాలేదురా, బోసి ముద్దలపై దెబ్బలు తింటే వచ్చింది. ఈ రకంగా మాట్లాడడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పంది నుంచి పరిశుభ్రతను ఆశించద్దు, కాంగ్రెస్ నుంచి దేశభక్తిని ఊహించద్దు. మోడీ తెచ్చే పూలు కావాలా, మోడీ తెచ్చే చీర కావాలా, మోడీ తెచ్చే బంగారం కావాలా, మోడీ తెచ్చే పౌడర్ కావాలా, ప్రోగ్రాం పక్కింటి కొడుతున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓ డైలాగ్ ఉంది, నేను వెళ్ళేది పాత బస్తీకే, పాకిస్తాన్కి కాదు. ఈ పాత బస్తీ అంటే ఎందుకు పాకిస్తాన్ లాగా మారిపోయింది? ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు టోపీలు ఎట్టుకున్నారు, వంగేరు, నమాజులు చదివారు. ఇంత వంగేరే శివరాత్రికి వీళ్ళకి బొట్టు పెట్టించగలరా ఈ సీఎంలు? ఇంకా జోక్ ఏంటంటే, వీళ్ళు టోపీలు ఎట్టుకు మరి కమలాసన్, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారు అనుకున్నా ఉగాది సెట్టు సూపర్ హిట్, స్కిట్ అదిరిపోయింది. కమలాసన్ బయటికి రావాల్సింది. చూడండి ఇక ఇలా పట్టుకుని, ఏది ఎవరు తాగారు అనుకుంటున్నారు? కాదు తాగాడు అనుకుంటున్నారు, పక్క తాగింది. రే గోపి, నాకు ఎక్కువైపోయింది బీపీ, ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అని చెప్పేసి, ఇజ్రాయెల్ గెలవాలని క్రిస్టియన్లు, ఇరాన్ గెలవాలని ముస్లింలు వార్ చేసుకుంటారు. దగా దగా అదనమాట. ఎట్లా మార్చాలంటారు? ఇంతేనా? ఇంకా వాళ్ళ తాత ఎవరో గుర్తు చేస్తే దొరికిన చోటల్లా మీరు ఊచకోతకు వస్తున్నారు. ఎట్లా సాధ్యమైంది అది అసలుకి? బాబు వినరా, అది పరమత సహనం ఉండాలి. సరే, ఒక 1000 మసీదుల్లో చర్చిల్లో మతం వ్యక్తిగతం అని చెప్పిస్తారా? ఇస్లాం ప్రమాదకరమా, క్రైస్తవం ప్రమాదకరమా? అన్ని మతాలు సమానం అని నిరూపిస్తాయి. 10 lakhs. అన్ని మతాల సారం ఒక్కటే అని చిన్న వచ్చి బూతు కదా అది. మన దేశంలో ఉంటూ, మన రాష్ట్రంలో ఉంటూ, మన అసెంబ్లీలో వందే మాతరం పాడమంటే పాడతారు. దో కల్మా పడతా హై ఓ ఇంపార్టెంట్. నువ్వు ఎంత సంకనాకినా వాళ్ళని, నువ్వేదో పెద్ద బయ్యా బయ్యా అంటున్నావు, ఎందుకంటే నువ్వు కుయ్యగాడి కాబట్టి. అదే పరమత సహనం లేకుండా మీలాగా కాస్త అగ్రెసివ్ గా వీళ్ళలాగా గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేయడమా, వాళ్ళ సంకనాకడమా, అబద్ధం చెప్పడమా? నిందించకుండా ఇప్పుడు గొర్రెలు అనే పదం నేను వాడినా, వాళ్ళు వాడేదా? ఇప్పుడు గొర్రెలతో ఆగేదనుకుంటున్నారు మీరు? మీరు గొర్రెది, ఇది గాడిద. మీ గొర్రె కావాలా సార్? ఇక్కడ ఉంది. తిరుమల తిరుపతి లడ్డూకి పీఠాలు ఎందుకు స్పందించట్లేదు? కదులుతాయనేమో. అంతేనా?